హిట్ ఫ్రాంచైజ్ లో వచ్చిన 2 మూవీస్ చూసుంటే మీకు ఎవరు ఈ పెన్నీ వైస్ చిన్నపిల్లల్ని ఎందుకు చంపుతుంటాడు అని అర్థమయ్యే ఉంటుంది. ప్రీవియస్ హిట్ మూవీస్ చూస్తే ఇప్పుడు వచ్చిన హిట్ వెల్కమ్ టు డెర్రీ సిరీస్ బాగా అర్థమవుతుంది. ఒకవేళ చూడకపోతే నేను ఈ పెన్నీ వైస్ ఆరిజిన్ గురించి షార్ట్ గా చెప్తా, అప్పుడు మీకు ఐడియా వస్తుంది. పెన్నీ వైస్ అనేది ఒక చీకటి శక్తి. దీనికి ఆహారం భయం. భయపడే వాళ్ళని చంపి వాళ్ళలో ఉన్న భయాన్ని తింటుంది. చిన్నపిల్లలు ఉన్న భయం చాలా పవర్ఫుల్ కాబట్టి వాళ్ళని చంపి తిని ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఒకవేళ తినకపోతే వీక్ అవుతుంది. ప్రతి 27 సంవత్సరాలకు ఒకసారి వచ్చి చంపుతుంటుంది ఈ పెన్నీవైస్. ఇది పెన్నీవైస్ స్టోరీ. ఇక ఈ హిట్ వెల్కమ్ టు డెర్రీ సిరీస్ లో మనకి ప్రీక్వెల్ స్టోరీని చూపించారు. అంటే హిట్ సినిమాలకు ముందు పెన్నీవైస్ ఎలా వచ్చాడు, వచ్చాక ఏం చేశాడు అనే ప్రీక్వెల్ స్టోరీ చూపించారు. ఈ స్టోరీ 1960లో సెటప్ అయి ఉంటుంది. ఇక ఫస్ట్ ఎపిసోడ్ విషయానికి వస్తే స్టార్ట్ అదిరిపోయిందని చెప్పాలి. విజువల్స్ కానీ టేకింగ్ కానీ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. స్టార్టింగ్ పెన్నీవైస్ బర్త్ సీన్ అయితే మామూలుగా లేదు. అసలు అది చూపించిన వేకి మైండ్ బ్లాక్ అయింది. మళ్ళీ ఎపిసోడ్ ఎండింగ్ లో పెన్నీవైస్ చేసే రచ్చ మామూలుగా లేదు. ఎపిసోడ్ 1 మాత్రం చాలా బాగుంది. స్టోరీ సెటప్ కానీ పెన్నీవైస్ ని చూపించింది కానీ విఎఫ్ఎక్స్ కానీ చాలా చాలా బాగుంది. చూడాలి ముందు ముందు పెన్నీవైస్ చేసే రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ అండ్ హెచ్బిఓ మ్యాక్స్ లో హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో ఉంటే ఇంకా బాగుండేది. మీరు ఈ ఎపిసోడ్ 1 చూసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.